నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు పచ్చి మామిడికాయలతో క్యాండీస్ ఎలా ప్రిపేర్ చేయాలన్న విషయం అయితే వీడియో తీసానండి. ఇవైతే సంవత్సరం పొడికి నిల్వ ఉంటాయండి. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు తినొచ్చు. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. చెట్లు అది ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే మా తమ్ముడైతే ఇచ్చారండి మాకు. ఇలా 5 మామిడికాయలు, కొన్ని మామిడికాయలేమో మురబ్బా చేశానండి, కొన్ని మామిడికాయలేమో పచ్చడి పెట్టామండి, కొన్ని మామిడికాయలు అయితే ఇలా క్యాండీస్ చేశానండి. మా తమ్ముడు గారి ఇంటి దగ్గర అయితే మామిడికాయ చెట్లు పుల్లిగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కాయలు చాలా ఇస్తారండి. వాటినైతే నేను ఇలా ఏదో రకంగా ఉపయోగిస్తాను. పొట్టంతా పీల్ చేసేసుకోవాలి. 5 కాయలకి పొట్టంతా పీల్ చేసుకోవాలండి. ఇలా మొత్తం పొట్టంతా పీల్ చేసుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సింపుల్గా చేసుకోవచ్చు. కాయలు కూడా మనకి అందుబాటులో ఉన్న వాళ్ళైతే చేసుకోవచ్చండి. ఇలా మనకి ఎలా కావాలితే అలా ఉపయోగించుకోవచ్చు. పచ్చి మామిడికాయలతోటి మురబ్బా కూడా చేస్తానండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఉంది, చెక్ చేయండి. నమిక రుచి ఛానల్లో చెక్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం 5 కాయలు కూడా ఇలా పొట్టంతా పీల్ చేసుకోవాలి. పొట్టంతా పీల్ చేసుకుని ఫస్టే కడిగేసుకున్నాం కాబట్టి మళ్ళీ తడినీటిలో పెట్టకూడదండి. జారిపోతూ ఉంటాయండి చేతులు, అయితే జాగ్రత్త అండి. చాక్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఇలా పొడుగ్గా అయితే ముక్కలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టెంక అలాగే పై పొట్టు తప్ప మొత్తం చిన్న చిన్న ముక్కలు వచ్చినా కానీ వేసేసుకోవచ్చు, మనం రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇలా తీసుకున్న కాయల్ని మొత్తం అటు ఇటు గుంజంతా తీసేసుకోవాలండి. ఇలా కూడా తీసుకోవచ్చు. చూడండి, ఈజీగా వస్తుంది. ఇలాగన్నా ఈజీగా ఉందండి. మనకి ఎలా ఈలుంటే అలా కట్ చేసుకోవచ్చు ముక్కలైతే. చెయ్యి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. కాయలు కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. కత్తిపెట్టున్నా పర్వాలేదండి, బాగా వస్తాయి. ఇలా అయితే కట్ చేసుకోవాలండి. పొడుగ్గా సీరికల్లా క్యాండీస్లా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. చాలా బాగుంటాయండి. మనకి ఎప్పుడైనా నోరు బాగోలేనప్పుడు తినొచ్చు. అలాగే పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా అడిగినప్పుడు కూడా ఇవ్వచ్చు. స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా స్నాక్స్గా పెట్టొచ్చండి. ఇవేమీ పర్వాలేదండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పచ్చి మామిడికాయ చాలా మంచిదండి. ఏ రూపంలో అన్నా తినొచ్చు. మొత్తం ముక్కలన్నీ ఇలా 5 కాయలు కూడా ఇలా కట్ చేశాను ఫ్రెండ్స్ నేను. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి పొడుగ్గా. ఈ గిన్నె పెడదామని చూశాను కానీ ఇరుకైపోతుందనేసి ఇప్పుడు కొంచెం ఎలుపుగా ఉన్నది రైస్ కుక్కర్ గిన్నె అయితే తీసుకున్నానండి. దాంట్లో అయితే వాటర్ పోసుకోవాలి. ఇలా అయితే 1.5 లీటర్ అయితే వాటర్ పోసాను. 5 కాయల ముక్కలకి 1.5 లీటర్ వాటర్ పోసి అవి కొంచెం బబుల్స్ వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి. బబుల్స్ వచ్చేంత వరకు మరగబెట్టి ముక్కలన్నీ అందుట్లో వేసుకోవాలండి. చూడండి, చిన్న చిన్న బబుల్స్ వస్తూ ఉన్నాయి.
ఇప్పుడు ఈ ముక్కలన్నీ అందుట్లో వేసేసుకోవాలి. ఎక్కువగా ఉడికించకూడదండి. కొద్దిగా ముక్కలు వేసాక నీళ్ళు పొంగొస్తూ ఉన్నాయి అనగా కట్టేసుకోవాలి. ఫుల్ బాయిల్ చేయకూడదండి, ముక్కలు హాఫ్ బాయిల్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు కొంచెం బబుల్స్లా వస్తున్నాయండి. ముక్కలు వేసాక మళ్ళీ బబుల్స్లా వస్తున్నాయి. కొంచెం నీళ్ళు బాగా వీట్ అయిపోయాక తీసేసుకోవచ్చు. చూడండి నొరగ వస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. మామిడికాయ ముక్క తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలండి. చూడండి చిన్న చిన్న బబుల్స్ వస్తూ ఉన్నాయి, మరుగుతూ ఉన్నాయండి లోపల వాటర్. హాఫ్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు ఇందులో పోసేసుకుని ముక్కలైతే బాగా జల్లెడ బుట్టలో పోసేసి వడపోసుకోవాలి. వడపోసేసి చల్లారి పెట్టుకోవాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంతవరకు చూస్తారు, స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా చూస్తేనే కానీ అర్థమవుతుంది కాబట్టి మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. చల్లారాక ముక్కలన్నీ చల్లారాక ఒక ప్లాస్టిక్ నేనైతే బరిని తీసుకున్నానండి. దాంట్లో ఒక లేయర్, ఒక కప్పు చక్కెర అండి, 5 కాయలకి ఒక కప్పు చక్కెర వేసుకోవాలి. ఒక లేయర్లో చక్కెర అయితే ఫస్ట్ వేసానండి. దానిపై ఒక లేయర్లో మామిడికాయ ముక్కలన్నీ పేర్చుకోవాలి. కరెక్ట్గా కప్పు చక్కెర సరిపోయిందండి. 5 కాయలకి కప్పు చక్కెర. తీపి కరెక్ట్గా సరిపోతుందండి. ఒక లేయర్ ముక్కలు వేసాక మళ్ళీ ఒక లేయర్ మళ్ళీ చక్కెర వేసుకోవాలి. అందుట్లో చిటికెడు సాల్ట్ వేస్తానండి నేను రుచి కోసం. చిటికెడు సౌరిస్ వస్తుందండి, కొద్దిగా వేసుకుంటే సౌరిస్గా ఉంటుంది. మళ్ళీ ఒక లేయర్ మామిడికాయ ముక్కలు పేర్చుకోవాలండి పైన. మామిడికాయ ముక్కలు పేర్చేసుకొని మళ్ళీ దానిపై ఒక లేయర్గా మళ్ళీ చక్కెర జల్లుకోవాలి. ఇలా అయితే జల్లుకోవాలండి. మిగిలిన ముక్కలు కూడా పైన వేసేసుకుని ఒక లేయర్లో మళ్ళీ పైన వేసి దానిపై మళ్ళీ చక్కెర వేసుకోవాలి. లేయర్లుగా వేసుకుంటే ప్రతి ముక్కకి తీపి పడుతుంది. ఇప్పుడు మిగిలిన ముక్కలన్నీ ఒక లేయర్గా వేసేసుకోవాలండి. ఒక లేయర్గా వేసేసుకొని దానిపై మిగిలిన చక్కెర మొత్తం ముక్కల మీద వేసుకోవాలండి. అలా ముక్కల మీద వేసుకుంటే బాగా పడుతుంది లోపలికంట. మూత పెట్టేసుకుని 24 గంటలు అయితే పక్కన పెట్టుకోవాలి. దీంతో ఒక కప్పు చక్కెర అండి, కరెక్ట్గా సరిపోయింది. 24 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. చూడండి ఒక 10 నిమిషాలు ఆగాక చూస్తాను అలా నీరు వస్తుందా లేదా అని. కొద్దిగా కరుగుతూ ఉందండి. ఇప్పుడైతే మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకోవాలి. 24 అవర్స్ అయితే పక్కన పెట్టాలి. చూడండి 24 గంటలు పక్కన పెట్టాక మరుసటి రోజు చూశానండి, ఇలా అయితే ఉన్నాయి. ఇలా పోర్క్ స్పూన్ ఉంటుంది కాబట్టి దాంతో తీసుకుని ఇలా ఎండలోకి వేసుకోవాలండి. మనం ఎండపెట్టినప్పుడు ఒక ప్లేట్ పై కానీ మనకి ఏది ఉంటే అవైలబుల్గా దాంట్లో వేసుకోవచ్చండి. వేసుకుని 2 రోజులైతే ఎండపెట్టుకోవాలి. మొత్తం అన్ని ప్లేట్ పై ఇలా సర్దేసుకోవాలండి. 5 కాయల ముక్కలండి ఇవి. 5 కాయల ముక్కలు ఇలా సర్దేస్తాను నేను. సర్దేసి ఇవైతే ఎండలో పెట్టుకోవాలి. 2 రోజులు పూర్తిగా ఎండబెట్టేసుకోవాలండి. మంచి ఎండలో పెట్టుకోవాలండి. చూడండి 2 రోజులకైతే మొత్తం ప్లేట్కి అయితే అంటుకుపోయి ఎండిపోయినాయండి. అంత బాగా ఎండినాయి, సూపర్గా ఉన్నాయండి. పచ్చి మామిడికాయ క్యాండీస్ మురబ్బా అయితే నిన్న చేశానండి. ఈరోజైతే క్యాండీస్ సూపర్గా ఉన్నాయండి. కాయలు అయితే మాకు మా తమ్ముడు గారు ఇచ్చారు కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. వాళ్ళకి చెట్లు ఉంటాయి, ఆ కాయలు మాకు ఇస్తారు కాబట్టి మేము ఇలా పచ్చళ్ళకి కానీ అలాగే మురబ్బాకి కానీ క్యాండీస్ కానీ ఇలా తయారు చేస్తూ ఉంటామండి మేము. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా ఒక బరెండ్లో అయితే నేను స్టోర్ చేసుకుంటామండి.
మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు మామిడికాయ తిన్న పీలింగ్ వస్తుందండి. ఇవి 2 ముక్కలు తిన్నామంటే మామిడికాయ తిన్న పీలింగ్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.